ఇది చాలు. ఈ లైఫ్ ఇంక చాలు. హ్మ్. ఇంకొద్దు. హ్మ్. ఇంకిలాంటి లైఫ్ ఒద్దు హ్మ్. అని అనుకోని హ్మ్. అండ్ ఇంకోటేంటంటే ఆయన్ని ఎంతో ప్రేమించే వ్యక్తులే ఆయన్ని తిరిగి తిట్టడం వల్ల అవును. అవును. ఇంకా సఫర్ అమ్మ అయిపోయారు. ఇలా బతుకుతున్నానేంటి నేను హ్మ్. హ్మ్. అన్న ఫ్లోలో సెల్ఫ్‌గా ఏదైనా ఆయనకాయన అనుకోని అలా పిచ్చి పని చేసుకున్నాడు గానీ, హ్మ్. మేబీ ఆ టైంలో మేమందరం ఉండి మాట్లాడుండి ఏదన్నా అయ్యుంటే ఇది చిన్న గిల్లినా తట్టుకోలేడసల. ఆ! ఇంత ఆ! గిల్లితేనే "అమ్మో! నొప్పిరా బాబు" అంటాడు. ఆ! ఆ! అలాంటి ఆయన అసలు ఇంపాసిబుల్ అది. ఆ! మాకసలు ఊహకు కూడా రాదు. సూసైడ్ చేసుకుంటాడు అన్న ఊహకే రాదు. అలాంటిది అసల నేనైతే నా లైఫ్‌లో హ్మ్. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలేదన్న. అంత ఏడిసిన చైతన్యాన్ని అసలు ఫస్ట్ చూడంగాల్నే హ్మ్. ఆయన పడుకునేటప్పుడు ఎలా పడుకుంటాడు, ఆయన బెడ్ ఎక్కడికెళ్ళినా ముందు బయటికెళ్ళి ఒక మంచి బెడ్ తెస్తాడు. ఇంత లావు సైజు బెడ్. ఆ! అది కొనుక్కొని, యేసుకొని మంచి కంఫర్ట్‌గా ఉన్న పిల్లోలు, బ్లాంకెట్టు ఇవన్నీ కొనుక్కొని హ్యాపీగా పడుకుంటాడు. హ్మ్. అలాంటిది ఆయన జస్ట్ సింపుల్‌గా నేల మీద ఓ దుప్పట ఏదో సాదా దుప్పట ఒకటి కప్పేసి అట్లా ఉంటే అసలు అమ్మో! అది చూసే నేనింక అక్కడి నుంచి ఏడుపు ఆపలే ఇంక. హ్మ్. ఆయన్ని తీసుకెళ్ళేంత వరకైతే ఆ వీడియోలు చూసినా చూసాను. చూసాను. నేనైతే ఏడుస్తానే ఉంటాను. అంటే హ్మ్. అంత ఇష్టం ఆయనంటే హ్మ్. మరి ఇంకేం చెప్పలేం ఇంక.